Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part F, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 5, నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము, పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. First one is residential status and incidence of tax. Second one is residential status and the previous year according to the Income Tax Act 1961 under Section 6. Third one is residential status in the case of an individual. Fourth point is incidence of tax. First point is Indian income. Second point is foreign income. అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: 1, నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము. 2, నివాస ప్రతిపత్తి మరియు గత సంవత్సరము ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 6 ప్రకారం. 3, విడి వ్యక్తి లేదా సహజ వ్యక్తుల నివాస ప్రతిపత్తిని నిర్ధారించుట. 4, పన్నుల భారము. అందులో 1, భారతీయ ఆదాయం, 2, విదేశీ ఆదాయం. గత పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు మనము అస్సస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు మరియు నివాసి మరియు సాధారణ నివాసి కాదు అయిన సందర్భంలో, అదేవిధంగా నివాసి కాడు అనేటువంటి సందర్భంలో సహజ వ్యక్తి లేదా విడి వ్యక్తి ఆర్జించిన లేదా సంపాదించినటువంటి ఏ ఆదాయములు పన్నుకి గురి అవునో, ఏ ఆదాయములు మొత్తం ఆదాయములలో కలపకూడదో, ఏ ఆదాయాలను మొత్తం ఆదాయములలో కలపవలేనో అనేటువంటి విషయాన్ని థియరీ రూపకంగా మనం పార్ట్ డి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకొని ఉన్నాం. అదేవిధంగా ఏ ఆదాయాలను మనము ఆదాయాలుగా పరిగణించి మొత్తం ఆదాయాలలో తీసుకొనవలెను, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క మొత్తం ఆదాయాలు అనేది నివాస ప్రతిపత్తిపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మనము ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేయడం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. ఇల్లిస్ట్రేషన్ 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 230. కావున విద్యార్థులు ఈ ఇల్లిస్ట్రేషన్ను అర్థం చేసుకున్నట కోసము తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు గల పేజీ నెంబర్ 230ని చూడవలసి ఉంటుంది. శ్రీమతి విమలా దీక్షిత్ 2019, 2020 గత సంవత్సరంకు సంబంధించిన ఆదాయ వివరములను తెలియజేసినారు. 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి వివిధ సందర్భములలో మొత్తం ఆదాయంను గణన చేయుము. సందర్భము 1, శ్రీ విమలా దీక్షిత్ గారి యొక్క నివాస స్థాయి లేదా నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి. 2వ సందర్భం నివాసి మరియు సాధారణ నివాసి కాదు. 3వ సందర్భం నివాసి కాదు లేదా నివాసేతర వ్యక్తి అయినా అప్పుడు ఇట్టి 3 సందర్భములలో కూడా శ్రీమతి విమలా దీక్షిత్ గారు యొక్క 2019-2020 గత సంవత్సరంలో ఆర్జించిన లేదా సంపాదించినటువంటి వివిధ ఆదాయ వివరములను మనకు తెలియజేసినారు.
కావున మనము సందర్భం ఒకటి ఆవిడ శ్రీ విమలా దీక్షిత్ గారు నివాసి మరియు సాధారణ నివాసి అయినప్పుడు, రెండవ సందర్భంలో నివాసి మరియు సాధారణ నివాసి కానప్పుడు, మూడవ సందర్భంలో నివాసి కాదు లేదా నివాసేతర వ్యక్తి అయినప్పుడు, 3 సందర్భములలో శ్రీ విమలా దీక్షిత్ గారి యొక్క మనం మొత్తం ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక శ్రీమతి విమలా దీక్షిత్ గారు 2019-2020 గత సంవత్సరంలో ఆదాయాన్ని ఆర్జించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరమైనటువంటి 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరం నందు మనము ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక 1వ అంశం విషయానికి వచ్చినట్టయితే, దుబాయ్లో గతంలో ఉద్యోగం చేసి భారతదేశంలో స్వీకరించినటువంటి జీతం రూపాయలు 8,68,000 రూపాయలు. శ్రీమతి విమలా దీక్షిత్ గారు 2019-2020 గత సంవత్సరం నందు దుబాయ్ దేశంలో గతంలో ఉద్యోగం చేసి స్వీకరించినటువంటి జీతం అనేటువంటి ప్రతిఫలాన్ని భారతదేశంలో రూపాయలు 8,68,000 వారు స్వీకరించారు. ఇక 2వ అంశం విషయానికి వచ్చినట్టయితే, హాంకాంగ్లో గల వ్యాపారం చైనా నుండి నిర్వహించుచున్నది రూపాయలు 1,62,000 రూపాయలు. అంటే ఈ విమలా దీక్షిత్ గారికి హాంకాంగ్లో గల వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని చైనా దేశం నుండి నియంత్రణ లేదా నిర్వహించుచున్నది. అట్టి ఆదాయము రూపాయలు 1,62,000 రూపాయలు. ఇక 3వది, భారతదేశంలో గల స్థిర ఆస్తి నుండి యూకేలో స్వీకరించిన ఆదాయము రూపాయలు 2,79,000. భారతదేశంలో గల ఆస్తి నుండి యూకేలో స్వీకరించినటువంటి ఆదాయము 2,79,000. అదేవిధంగా 4వ అంశం విషయానికి వచ్చినట్టయితే, బంగ్లాదేశ్లో గల ఆస్తి నుండి పాకిస్తాన్లో స్వీకరించిన ఆదాయము 15,50,000 రూపాయలు. 5వ అంశం బంగ్లాదేశ్లో గల స్థిర ఆస్తి నుండి భారతదేశంలో స్వీకరించిన ఆదాయము రూపాయలు 9,30,000. 6వది, నేపాల్లో గల వ్యాపారం భారతదేశం నుండి నియంత్రించబడి స్వీకరించిన ఆదాయం రూపాయలు 62,000. 7వ అంశం, శ్రీలంకలో గల కంపెనీలో డిపాజిట్లపై స్వీకరించిన వడ్డీ 1/3 వంతు భారతదేశంలో స్వీకరించినది రూపాయలు 1,86,000 రూపాయలు. అదేవిధంగా 2/3 వంతు విదేశాలలో స్వీకరించినటువంటి మొత్తం కూడా ఉండడం అనేది జరిగింది. ఇక 8వ అంశం విషయానికి వచ్చినట్టయితే, జపాన్లో గల వ్యాపారము 2015-16 సంవత్సరానికి సంబంధించిన ఆదాయము 2019-20 సంవత్సరంలో భారతదేశంకు పంపబడెను రూపాయలు 12,40,000. ఇక 9వ అంశం, గుజరాత్లో గల వ్యాపారము అమెరికా నుండి నియంత్రణ కలదు. ఆ వ్యాపారం నుండి ఆదాయము స్వీకరించినది రూపాయలు 6,20,000 రూపాయలు. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీమతి విమలా దీక్షిత్ యొక్క మొత్తం ఆదాయంను లెక్కించుట, క్రమ సంఖ్య, ఆదాయపు వివరాలు, నివాస స్థితి, నివాసి మరియు సాధారణ నివాసి. 2వ సందర్భం, నివాసి సాధారణ నివాసి కాదు. 3వ సందర్భం, నివాసి కాదు అయినప్పుడు మనం శ్రీమతి విమలా దీక్షిత్ గారి యొక్క 3 సందర్భములలో
మొత్తం ఆదాయంలలో ఏ ఏ ఆదాయాలను కలపవలను, ఏ ఏ ఆదాయాలను నివాస స్థాయిని బట్టి, నివాస ప్రతిపత్తిని బట్టి కలపకూడదు అనేటువంటి అంశాలను మనము పరిశీలించవలసి ఉంటుంది. ఇక 1వ అంశం, దుబాయ్లో గతంలో ఉద్యోగం చేసి భారతదేశంలో స్వీకరించినటువంటి జీతం రూపాయలు 8,68,000. ఇట్టి నివాస స్థితి గనుక సాధారణ నివాసి అయినప్పటికీ, లేదా సాధారణ నివాసి కాడు అయినప్పటికీ, లేదా నివాసి కాదు అయినప్పటికీ కూడా ఆవిడ గారు భారతదేశంలో జీతాన్ని స్వీకరించినారు. ఆ కారణం చేత 3 సందర్భములలో కూడా ఆవిడ యొక్క స్వీకరించినటువంటి జీతం 8,68,000 రూపాయలు ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక 2వది, హాంకాంగ్లో గల వ్యాపారం చైనా నుండి నిర్వహించుతున్నది. రూపాయలు 1,62,000 రూపాయలు ఆవిడ ఆదాయాన్ని స్వీకరించి ఉన్నారు. ఇట్టి సందర్భంలో ఇట్టి ఆదాయం విషయంలో శ్రీమతి విమలా దీక్షిత్ గారి యొక్క నివాస స్థితి, నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి అయిన సందర్భంలో మాత్రమే, ఆ సందర్భం నందు మాత్రమే ఆ ఆదాయాన్ని మనం మొత్తం ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. ఇక ఆవిడ గారి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో, అదేవిధంగా 3వది నివాసి కాదు అనేటువంటి 3వ సందర్భంలో కూడా ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో ఇట్టి ఆదాయాన్ని చేర్చుటకు అవకాశం లేదు. కేవలం సాధారణ నివాసి అయిన సందర్భంలో మాత్రమే ఈ 1,62,000 రూపాయలను ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో కలపవలసి ఉంటుంది. ఇక 3వ అంశం విషయానికి వచ్చినట్టయితే, భారతదేశంలో గల ఆస్తి నుండి యునైటెడ్ కింగ్డమ్లో స్వీకరించిన ఆదాయం రూపాయలు 2,79,000 రూపాయలు. ఈ 2,79,000 రూపాయలు అస్సెస్సి యొక్క నివాస స్థితి, సాధారణ నివాసి కాదు, అదేవిధంగా నివాసి కాడు అనేటువంటి 3 సందర్భాలలో కూడా మొత్తం ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. ఎందుకనగా ఇట్టి ఆస్తి భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. ఆవిడ యూకేలో ఆదాయాన్ని స్వీకరించారు. అంటే భారతదేశంలో గల ఆస్తి నుండి ఆవిడ గారు యూకేలో ఆ ఆదాయాన్ని స్వీకరించారు. కాబట్టి అట్టి ఆదాయం సాధారణ నివాసి కాదు మరియు నివాసి కాడు అనేటువంటి 3 సందర్భాల్లో కూడా మొత్తం ఆదాయంలో చేర్చవలసినటువంటి ఆదాయము అగును. అదేవిధంగా 4వ అంశం, బంగ్లాదేశ్లో గల ఆస్తి నుండి పాకిస్తాన్లో స్వీకరించినటువంటి ఆదాయం రూపాయలు 15,50,000. అంటే శ్రీ విమలా దీక్షిత్ గారు బంగ్లాదేశ్లో గల ఆస్తి నుండి, ఇతర దేశంలో గల ఆస్తి నుండి పాకిస్తాన్ మరో ఇతర దేశంలో ఆవిడ ఆదాయాన్ని స్వీకరించారు. కావున ఆవిడ యొక్క నివాస స్థితి కనుక నివాసి మరియు సాధారణ నివాసి అయిన సందర్భంలో మాత్రమే ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. ఒకవేళ ఆవిడ నివాస స్థితి సాధారణ నివాసి కాదు అని, లేదా నివాసి కాదు అని తేలినట్టయితే అట్టి సందర్భంలో ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో ఈ 15,50,000 రూపాయలను చేర్చవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక 5వ అంశం విషయానికి వచ్చినట్టయితే, బంగ్లాదేశ్లో గల ఆస్తి నుండి భారతదేశంలో స్వీకరించినటువంటి ఆదాయం. అంటే బంగ్లాదేశ్లో గల ఆస్తి నుండి ఆదాయం ఉత్పన్నం కావడం అనేది జరిగింది. కానీ శ్రీమతి విమలా దీక్షిత్ గారు అట్టి ఆదాయాన్ని భారతదేశంలో స్వీకరించారు. ఆ కారణం చేత ఆవిడ గారి యొక్క నివాస స్థితి సాధారణ నివాసి అయినప్పటికీ, సాధారణ నివాసి కాదు అయినప్పటికీ, అదేవిధంగా నివాసి కాదు అయినప్పటికీ కూడా 3 సందర్భంలో కూడా ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో ఈ రూపాయలు 9,30,000 రూపాయలను మనం చేర్చవలసి ఉంటుంది, కలపవలసి ఉంటుంది. అదేవిధంగా 6వది, నేపాల్లో గల వ్యాపారము భారతదేశం నుండి నియంత్రించబడి స్వీకరించిన ఆదాయము రూపాయలు 62,000 రూపాయలు. అంటే శ్రీమతి విమలా దీక్షిత్ గారికి నేపాల్లో గల వ్యాపారము, అట్టి వ్యాపారాన్ని భారతదేశం నుండి నిర్వహించడం అనేది జరుగుతుంది. కావున అట్టి ఆదాయాన్ని కూడా మనం 3 సందర్భాలలో
స్వీకరించినటువంటి ఆదాయం అనేది 62,000 రూపాయలను 3 సందర్భాల్లో నివాసి మరియు సాధారణ నివాసి కాదు, అదేవిధంగా నివాసి కాడు అని 3 సందర్భాల్లో కూడా మనం మొత్తం ఆదాయంలో చేర్చవలసినటువంటి అంశం. అదేవిధంగా 7వది శ్రీలంకలో గల కంపెనీలో డిపాజిట్లపై స్వీకరించినటువంటి వడ్డీ 62,000. అదేవిధంగా 1/3 వంతు భారతదేశంలో స్వీకరించినది రూపాయలు 1,86,000 రూపాయలు. అంటే మొత్తం ఆదాయం ఏదైతే ఉందో ఆ మొత్తం ఆదాయములో 1/3 వంతు భారతదేశంలో స్వీకరించినది. అదేవిధంగా 1,24,000 అంటే 2/3 2/3 భాగాలు 3 భాగాలలో 2 భాగాలు ఆవిడ ఇతర దేశంలో స్వీకరించడం అనేది జరిగింది. అట్టి సందర్భంలో శ్రీమతి విమలా దీక్షిత్ గారి యొక్క నివాస ప్రతిపత్తి కనుక నివాసి అయిన సందర్భంలో, అదేవిధంగా 1/3 వంతు భారతదేశంలో స్వీకరించిన 62,000 రూపాయలు 3 సందర్భాలలో మొత్తం ఆదాయంలో చేర్చవలసి ఉంటుంది. అదేవిధంగా 2/3 వంతు వాటాగా విదేశాలలో ఇతర దేశాల్లో స్వీకరించిన 1,24,000 రూపాయలు కేవలం నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు మాత్రమే, సాధారణ నివాసి అయినప్పుడు మాత్రమే మనము మొత్తం ఆదాయంలో కలపవలసి ఉంటుంది. అదేవిధంగా 2వ సందర్భమైనటువంటి నివాసి కానీ సాధారణ నివాసి కాని సందర్భంలో, అదేవిధంగా 3వ సందర్భమైనటువంటి నివాసి కాదు అనేటువంటి సందర్భంలో ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయంలో మనం కలుపుటకు అవకాశం లేదు. ఇక 8వ అంశం జపాన్లో గల వ్యాపారం 2015-16 సంవత్సరానికి సంబంధించిన ఆదాయము 2019-20 సంవత్సరంలో భారతదేశంలో పంపబడిన రూపాయలు 12,40,000 రూపాయలు. ఇట్టి 12,40,000 రూపాయలు 2015-16 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయము. అదేవిధంగా అట్టి జపాన్లో గల వ్యాపారం నుండి సంపాదించినది భారతదేశానికి తీసుకురావడం అనేది జరిగింది. కావున గత సంవత్సరంలో ఈ 12,40,000 రూపాయలకు అస్సెస్సి యొక్క స్థాయి నివాస ప్రతిపత్తి నివాసి సాధారణ నివాసి అయినప్పటికీ, లేదా నివాసి సాధారణ నివాసి కాడు అయినప్పటికీ, లేదా నివాసేతర వ్యక్తి లేదా నివాసి కాదు అయినప్పటికీ కూడా మనము మొత్తం ఆదాయంలో చేర్చవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ చేర్చవలసినటువంటి ఆదాయం కూడా ఏమీ లేదు. అదేవిధంగా 9వ అంశం గుజరాత్లో గల వ్యాపారం అమెరికా నుండి నియంత్రణ కలదు. ఆ వ్యాపారం నుండి ఆదాయం రూపాయలు 6,20,000 రూపాయలు. అంటే ఈ 9వ సందర్భంలో గుజరాత్లో గల వ్యాపారం అమెరికా నుండి నియంత్రించబడటం అనేది జరుగుతుంది. కావున అట్టి వ్యాపారం అనేది భారతదేశంలో కలదు, కానీ నియంత్రణ మాత్రం అమెరికా నుంచి జరగడం అనేది జరుగుతుంది. అట్టి సందర్భంలో ఆ ఆదాయం ఉత్పన్నమైనటువంటి ఆదాయం ఏదైతే ఉందో 6,20,000 రూపాయలు అది భారతదేశంలో ఉత్పన్నమైనటువంటి ఆదాయం. అదేవిధంగా ఆ వ్యాపారం అనేది భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. ఆ కారణం చేత దాని యొక్క నియంత్రణ మాత్రం అమెరికా నుండి జరగడం జరుగుతుంది. కావున అస్సెస్సి యొక్క 3 నివాస ప్రతిపత్తుల్లో నివాసి మరియు సాధారణ నివాసి అయిన సందర్భంలో, నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో, అదేవిధంగా నివాసి కాని సందర్భంలో, నివాసేతర వ్యక్తి సందర్భంలో కూడా మనము మొత్తం ఆదాయంలో చేర్చవలసినటువంటి ఆదాయంగా చేర్చవలసి ఉంటుంది. ఇక వివిధ ఆదాయాలను వివిధ నివాస ప్రతిపత్తులను ఆధారంగా చేసుకొని మనము లెక్కించిన తదుపరి శ్రీమతి విమలా దీక్షిత్ గారి యొక్క మొత్తం ఆదాయంను మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక మొత్తం ఆదాయాన్ని కూడగా వచ్చినటువంటి మొత్తం 43,57,000 రూపాయలు శ్రీమతి విమలా దీక్షిత్ గారి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి అయిన సందర్భంలో, 2వ సందర్భమైనటువంటి నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో ఆవిడ గారి యొక్క ఆదాయం 2,28,21,000. అదేవిధంగా నివాసి కాడు సందర్భంలో ఆవిడ గారి యొక్క మొత్తం ఆదాయము 28,21,000. ఇల్లుస్ట్రేషన్ 1, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 230. Srimati Vimala Dikshit submitted the following details of income for the previous year 2019-20. Compute total income for the assessment year
2020-21 in the following situations. Her residential status is, first one is resident and ordinary resident. Second one is resident but not ordinarily resident. Third point is non-resident. His income particulars. First one is salary received in India from a former employer of Dubai, rupees 8,68,000. Second point is income from business in Hong Kong but controlled from China, rupees 1,62,000. Third point is income from property in India but received in UK, rupees 2,79,000. Fourth point is income from a property in Bangladesh but received in Pakistan, rupees 15,50,000. Fifth one is income from a property in Bangladesh but received in India, rupees 9,30,000. Sixth point is income from business in Nepal but controlled from India, rupees 62,000. Seventh point is income received from company deposit in Sri Lanka, 1/3 received in India, rupees 1,86,000. Another 2/3 amount received outside India. Eighth point is income from business in Japan for the year 2015-16 remitted to India during 2019-20 previous year, rupees 12,40,000. Profit from business in Gujarat controlled from USA, rupees 6,20,000. Solution. Computation of total income of Srimati Vimala Dikshit for the assessment year 2020-21. Serial number, details of income, residential status, resident and ordinary resident, resident but not ordinarily resident. Third one is non-resident. First income source, first income, salary received in India from a former employer of Dubai, 8,68,000 in case of resident, ordinary resident. In case of resident but not ordinary resident, non-resident, it is also taken into the account as income. Income from business in Hong Kong but controlled from China, 1,62,000 in case of only resident and ordinary resident, added to the total income. In case of resident but not ordinary resident, need not to add it to the total income, and non-resident is also not included in the total income. Third point is income from property in India but received in UK. Income received in India, property situated in India but received in income received in UK. That's why residential status of resident and ordinary resident, resident and but not ordinary resident, non-resident will be included in the total income of the assessee. Fourth point is income from a property in Bangladesh but received in Pakistan. In case of resident and ordinary resident, only included in the income. In case of resident but not ordinary resident, not included, and non-resident is also not included in the total income of the assessee. Fifth point, income from a property in Bangladesh but received in India, 9,30,000, 9,30,000, 9,30,000. If assessee's residential status is resident and ordinary residents are resident,
but not ordinary resident and not resident is also taken into the account and included in the total income of the assessee. Sixth point, income from business in Nepal but controlled from India 62,000, 62,000, 62,000. Seventh point is income received from company deposit in Sri Lanka 1/3 received in India 62,000, 62,000, 62,000. In case of residential status, resident and ordinary resident. In case of residential status, resident but not ordinary resident. In case of resident, non-resident is also included in the total income of the Vimala Dikshit. And 2/3 out of India. In case of only residential status is resident and ordinary resident, we need to include it in the total income rupees 1,24,000. In case of non-resident, not ordinary resident, need not to include it, and non-resident is also not included in the total income of the assessee. Eighth point is income from business in Japan for the year 2005-06 remitted to India 2011-12. Here nil nil nil. విద్యార్థులు ఈ యొక్క ఇయర్ను 2011-12 కాదు, అది 2019-2020గా తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా ఇయర్ 2005ని 2015గా, అదేవిధంగా 6ను 16గా పరిగణించవలసి ఉంటుంది. విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా 9వది ప్రాఫిట్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ గుజరాత్ కంట్రోల్ ఫ్రమ్ USA included in 3 categories: 6,20,000, 6,20,000, 6,20,000. Because profits from business in Gujarat, business is situated in Gujarat but operations controlled from the USA. That's why in case of resident, ordinary resident, in case of resident but not ordinary resident, in case of not ordinary resident is also included in the total income of the Vimala Dikshit. Here total income, Indian income liable to pay tax in India. Here if residential status is resident and ordinary resident, his total income is 43,57,000. In case of Vimala Dikshit, residential status is resident but not ordinary resident, his total income is 28,21,000. In case of Srimati Vimala Dikshit is non-resident, his income is total income is 28,21,000. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Jai Jawan, Jai Kisan, Jai Bharat.